యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు అధ్యక్షులుగాను ఉంచును. ఆ యావత్తు మందను గుర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గుర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ మారనాథ. మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుడు మనల్ని క్షేమకరమైన స్థితిలోనే ఉంచి ఉన్నాడు. అనేకులను దేవుడు కాలు చారు చోట ఉంచి ఉన్నాడు అని 73వ కీర్తనలో రాయబడింది. కానీ మనల్ని క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. మనం స్థిరంగా ఉంటాం. వాళ్ళు పడిపోతుంటారు వాళ్ళ చిన్న మాటలకి, ప్రపంచంలో జరిగేటువంటి ప్రకృతి ప్రళయాలకి, ప్రకృతి వైపరీత్యాలకి. వాళ్ళ ఏంద్రా బాబు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏదో వస్తుందా, కరోనా వస్తుందట, అది వస్తుందట, ఇది వస్తుందట, ప్రపంచ యుద్ధం రాబోతుందట, ఇంకో గవర్నమెంట్ రాబోతుందట. వాళ్ళు ప్రతిదానికి కలవరపడిపోతుంటారు. కానీ మనము ధైర్యంగా ఉంటున్నాం. ధైర్యంగా ఉండడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దయచేసి మీ ప్రార్థనా విషయాలు నాకు పంపించండి. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. ఇక్కడ నా 2 నంబర్లు ఉన్నాయి. 2 నంబర్లు డిస్ప్లే అవుతున్నాయి. ఒకటి జియో నంబర్, ఒకటి ఐడియా నెంబర్. మీరు వాటికి ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్లో ఉన్నాయి కనుక వాటికి నెంబర్లు పంపించండి. లేదు అంటే ఈమెయిల్ ఐడి gfi@gmail.com అనేటువంటి ఆ ఈమెయిల్కి మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్లో పంపించవచ్చు. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్. కాబట్టి GFI@HMI2015@gmail.com. అంతేకాకుండా ఫేస్బుక్ ద్వారా కూడా సంతోష్ నెల్లూరు లేకపోతే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి 2 ఐడీల్లో మీరు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టవచ్చు. లేదు అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క టెలికాస్ట్ అవుతున్న సమయంలో తర్వాత అయినటువంటి ఆ లింకులు లేదా దాన్ని క్లిక్ చేసినప్పుడు అక్కడ కామెంట్స్కి స్పేస్ ఉంటుంది. అక్కడ మీరు కామెంట్స్ పెట్టచ్చు. మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా వాటిని సంతోషంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాం. హాయ్ అనో, ప్రైజ్ లార్డ్ అనో, దేవునికి స్తోత్రం అనో, లేకపోతే మీకు పలాంటి నచ్చిందనో, పలాంటి నచ్చలేదనో, పలాని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాను, మీ ఇటువంటి విషయాలు మీరు ఏదైనా పంచుకోవచ్చు. కానీ మీకు స్వేచ్ఛ ఉంది కనుక ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం 4 విషయాలు, 4 హెచ్చరికలు పెద్దలకు, లేకపోతే తన తోటి పెద్దలకు, లేకపోతే ఆత్మీయ సహోదరులకు, అధ్యక్షులుగా నియమించబడిన వారికి ఇవ్వబడిన ఆత్మీయ హెచ్చరికలు, కొన్ని వార్నింగ్స్ పౌలు గారు ఇచ్చారు. నేను వెళ్ళిపోతున్నాను బ్రదర్స్, నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో నాకు తెలియదు, మిమ్మల్ని చూడాలని ఆశ ఉంది కానీ చూడలేనేమో, హూ నోస్, నా భవిష్యత్తు నాకే అంధకారంగా ఉంది అని అనలేదు. కానీ నా భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు. అర్థం కావాల్సిన అవసరం లేదు. అన్నీ మనకు అర్థమవుతాయని మనం ఖచ్చితంగా చెప్పలేము. కొన్ని మనకు అర్థమవుతాయి. అర్థమైన వాటిని బట్టి దేవునికి స్తోత్రం. అర్థం కాని వాటి గురించి ఆలోచిస్తూ మనం కూర్చోవాల్సిన అవసరం లేదు. దేవుడు తగిన సమయంలో అన్నింటినీ బయలుపరుస్తాడు. గాడ్ విల్ రివీల్ ద థింగ్స్ వాట్ ఎవర్ నెససరీ ఫర్ అస్ ఇన్ హిస్ ఓన్ టైం. ఒకవేళ మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఆర్థిక సమస్య, అది ఎలా చేయాలి అని ఆలోచించవచ్చు. గత వారంలో నాకు కొద్దిగా ఆర్థిక వనరులు అవసరమైంది. నేను ఒక వ్యక్తిని అడిగాను, మీరు డబ్బులు ఉంటే ఒక 7,000 రూపాయలు నా అకౌంట్లో వేయండి అని. లేవు, మా దగ్గర బ్యాలెన్స్ ఎంతో 3,000 చిల్లర ఉందని చూపించాను. తర్వాత ఇంకా కొన్ని గంటల తర్వాత నాకు మా బాబు యొక్క స్టడీస్ నిమిత్తం 65,000 రూపాయలు అవసరమైంది, మీరు ఎవరైనా అడ్జస్ట్ చేయండి అంటున్నారు. చూడండి, ప్రతి వ్యక్తికి ఏవో ఆర్థిక అవసరతలు ఉన్నాయి. ఈ ఆర్థిక అవసరతల మధ్యలో నేను ఎంప్లాయీ కాదు, ఉద్యోగస్తుని కాదు. ఒక వ్యక్తి అడిగితే మీకేమంటే బాగానే ఉందిగా, అవును బాగానే ఉంది, మాకు మా ఇంటి వెనకాల డబ్బు చెట్టు కాస్తుంది, బాగా పండుతుంది అని చెప్పాను. దేవుడు మనకిస్తున్నాడు. యెహోవా ఈరే. 30 సంవత్సరాలుగా నాకు యెహోవా ఈరే. ఆయన యెహోవా దేవుడు, యెహోవా ఈరేగా ఉన్నాడు. అబ్రహాముకు సాధారణమైన దేవుడిగా కాదు, నది అద్దరిలో ఏ విధంగా అతను సేవించాడో
అటువంటి దేవుడు కాదు ఈ దేవుడు. నది అద్దరు ఉన్నప్పుడు ఆ దేవుళ్ళు ఎవరు? చాలామంది దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎవరు? అబ్రహామును దర్శించలేదు, అబ్రహాముతో మాట్లాడలేదు, అబ్రహాము ఇంట్లో మరణం జరిగినప్పటికీ అబ్రహామును పట్టించుకోలేదు. కానీ ఒకే ఒక వ్యక్తి, సృష్టికర్త, 75 సంవత్సరాల వయసులో ఉండి తండ్రిని కోల్పోయినప్పటికీ దుఃఖంలో ఉన్న వ్యక్తి. 75 సంవత్సరాల వ్యక్తికి దుఃఖం ఎందుకండి? వయసు పెరిగే కొద్దీ వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, దిగులు పడుతూ ఉంటారు. కానీ తన తండ్రితో ఉన్నటువంటి అటాచ్మెంట్ని బట్టి అబ్రహాముకు తండ్రితో, తెరహుతో మంచి అటాచ్మెంట్ ఉందేమో అనిపిస్తుంది. ఎలాగూ ఇస్సాకుకి తల్లితో, శారాతో ఎంత అటాచ్మెంట్ ఉందో అబ్రహాముకు తండ్రితో, కొంతమందికి తండ్రితో అటాచ్మెంట్, కొంతమంది తల్లితో అటాచ్మెంట్. తల్లితో కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు, తండ్రితో ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఫ్రెండ్లీగా ఉండాలి, మనందరం సంతోషంగా సఖ్యతగా ఉండాలి. తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. వాళ్ళు ఉన్నారా? దేవుని స్తోత్రం. వాళ్ళు ఒకవేళ ప్రభు సన్నిధిలో ఉంటే భౌతికమైనటువంటి కొత్త తండ్రులు దేవుడు మనకివ్వడు, కానీ మనల్నే తండ్రులుగా మార్చి కొంతమందిని ఆత్మీయంగా నడిపించడానికి మనల్ని వాడుకుంటాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం, మనం పెద్దవాళ్ళం అవుతున్నాం, మనకు తండ్రి లేదే దిగులు పడాల్సిన అవసరం లేదు. నా తల్లియు నా తండ్రియు నన్ను విడిచిపెడతారు. తల్లి విడిచిపెడుతుంది, తండ్రికి ప్రేమ ఉంది, తల్లికి ప్రేమ ఉంది అంటారు. కానీ వాళ్ళు విడిచిపెట్టేటువంటి వాళ్ళే, విడిచిపెట్టాల్సి వస్తుంది. వాళ్ళు తమ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు దూరం అవుతారు. కానీ వాళ్ళు ఎప్పుడు మనం కలుసుకోలేము. నిత్యత్వంలో వాళ్ళు కలుసుకుంటాం, వాళ్ళతో ఉన్నట్టుగా ఉంటాం, కానీ ఈ భూలోకంలో వాళ్ళతో ఉన్నట్టుగా మనం ఉండలేము. మన అటాచ్మెంట్ అప్పుడు ప్రభువుతో ఉంటుంది. యుగ యుగములు ప్రభువుతోనూ పరిశుద్ధులతోనూ అని కాదు, కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని రాయబడింది. కాగా సదాకాలము ప్రభువుతోనూ ఆయన బిడ్డలతోనూ అని కాదు, ఆయన బిడ్డలతో కూడా ఉండొచ్చు, కానీ ఇంపార్టెన్స్ ప్రభువుతో కూడా ఉంటాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు 4 వార్నింగ్స్ ఇచ్చాడు. 1, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అరే బాబు, నేను ఇంచుమించు 7 సంవత్సరాల తర్వాత, నాకు తెలీదు ఎగ్జాక్ట్ డేట్, తాను ఎప్పుడు చచ్చిపోతున్నాడో పౌలు తెలియదు, కానీ చచ్చిపోతాడనేది వాస్తవం. మనకు కూడా తెలియదు, నాకు తెలియదు నేను ఎప్పుడు చచ్చిపోతానండి. నేను చచ్చిపోతాననేది వాస్తవం, కానీ ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు. నా మరణానికి నేను సిద్ధంగా ఉండాలి. హిజ్కియా రాజుతో యెషయా వచ్చి ఇచ్చినటువంటి ప్రొఫెటిక్ మెసేజ్, దైవికమైన సందేశం ఏంటంటే, సార్, అయ్యా రాజుగారు, మీరు చనిపోవడానికి మరణమునకు సిద్ధమవుతున్నారు, మరణం జరగబోతుంది మీకు. దానికి ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి, మీ జీవితాన్ని చక్కబెట్టుకోండి. బబులోను వాళ్ళతో మీకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నట్టు అర్థమవుతుంది మాకు. ఆ కాంటాక్ట్స్ని కట్ చేసుకోండి. బబులోనుతో ఉన్న బంధాలని తెంపుకోలేకపోయాడు. తన అనారోగ్యానికి గురైనప్పుడు పశ్చాత్తాపడ్డాడు, తర్వాత స్వస్థత పొందుకున్న తర్వాత దేవుని స్తుతించాడు, కానీ ఆ బబులోనుతో ఉన్న రిలేషన్ కట్ చేసుకోలేకపోయాడు. అన్యదేశమైనటువంటి అన్యులైనటువంటి బబులోనుతో బంధం ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజులకి యూదా రాజులకి ఇశ్రాయేలు రాజులతో బంధాలు ఉన్నాయి, వాళ్ళ మధ్యలో శత్రుత్వాలు కూడా ఉన్నాయి. కానీ అన్య రాజులతో బంధాలు ఏర్పరచుకున్నప్పుడు సమస్యలు తెచ్చుకున్న సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. నీ ఇంటిని చక్కబెట్టుకో. సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. జాగ్రత్తగా ఉండు. నువ్వు మరణానికి సమీపంగా ఉన్నావు. రాజవైద్యులు చేతులు ఎత్తేశారు, రాజా మా వలన అయినంత ప్రయత్నం మేము చేశాం. ఎవరు కూడా లేదు గ్యారంటీ నువ్వు 5 సంవత్సరాలు బతుకుతావు, ఇంకో 10 సంవత్సరాలు బతుకుతావు, లేదా 15 సంవత్సరాలు బతుకుతావు అని ఎవరు అనలేదు. రాజవైద్యులు చేతులు ఎత్తిన తర్వాత 15 సంవత్సరాలు హిజ్కియా బతికాడు. మనుషులు చేతులు ఎత్తవచ్చు, డాక్టర్లు చేతులు ఎత్తవచ్చు, కానీ దేవుడు చేతులు చాపుతాడు. చేతులు ఎత్తేవాడు వీఆర్ హెల్ప్లెస్ బ్రదర్, ఏం చేయాలి బ్రదర్ అని అంటారు. కానీ దేవుడు చేతులు చాపేవాడు. చేతులు చాపే రా కమాన్. తాను నీళ్ల మీద నడుస్తూ ఆ సముద్రపు నీటి అలలను, అవి ద్రవ పదార్థంగా కనిపిస్తున్నప్పటికీ అవి ఘనీభవించిన పదార్థాల మీద నడుస్తున్నట్టుగా ఆయన నడుస్తూ బాబురా కమాన్ అని పిలిచాడు. పిలిచి పట్టుకున్నాడు, నడిపించాడు, మునిగిపోతున్న అతన్ని లేపాడు. దేవుడు మనల్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
చేతుల్లో తీసుకోవడానికి, కౌగిల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ లవింగ్ గాడ్. సరే, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచించిన జాగ్రత్తగా ఉండండి. రెండోది, మెలకువగా ఉండండి. మత శాఖల మత్తులో, మతాల మత్తులో, ఆచారాల మత్తులో, ఇలా రకరకాల మత్తుల్లో పడిపోయి ఉంటారేమో. మీ మత్తులోంచి మీరు మేల్కోండి. రైజ్ అప్ ఫ్రమ్ యువర్ స్లీప్. మీ నిద్ర నుంచి మీరు మేల్కోండి. ఎందుకంటే నిద్రపోతారు, ఇంకా దూగుతారేంటి? టైం టు టైం మనకు భౌతికంగా నిద్ర 6-7 గంటల నిద్ర కావాలి. కానీ మీరు మెలకువగా ఉండండి. మీ విరోధి ఎందుకు మెలకువగా ఉండాలో తెలుసా? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదమా, ఎవరిని శోధిద్దామని కాదు, ఎవరిని మింగుదమా అంటే దాని అర్థం ఇక వాడిని లేకుండా చేయాలి. మింగాడంటే లేకుండా పోతాడు. చూడండి, శత్రువు యొక్క ఉద్దేశం మనల్ని లేకుండా చేయాలని, కానీ దేవుని ఉద్దేశం మనల్ని ఉనికిలోనే ఉంచాలి, నిలపాలి అనేది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన మాటే, నేను ఆల్రెడీ తెలిసిన మాట అయినప్పటికీ కూడా మీకు గుర్తు చేస్తాను. నిబ్రమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం, మీ విరోధి అయిన అపవాది, మన విరోధి అయినటువంటి అపవాది, సార్వత్రిక విరోధి అయినటువంటి, సార్వత్రిక శత్రువు అయినటువంటి, యూనివర్సల్ విలన్ అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె. ఉట్టి సింహం కాదు, నిద్రపోతున్న సింహం వలె అని కాదు, గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా. ఎవరిని మింగుదామా అంటే యూదా గోత్రపు సింహము పిల్లలని మింగుదమా అని. ఒక పిల్లలలో చచ్చిపోయిన శవాలని మింగుదమా అని కాదు. ఎవరిని మింగుదమా అంటే ఎవరంటే వాళ్ళని మింగుదమా అని కాదు. తానే వేటాడి సింహము చంపి తింటుంది, కుళ్ళిపోయిన వాటిని తినడానికి ఇష్టపడదు. సాతాను కూడా ఫ్రెష్గా, తాజాగా, ఆత్మీయతలో ఎదుగుతున్న వాళ్ళ మీద దృష్టి పెట్టి వీడిని లేకుండా చేయాలి, వీడిని మింగాలని ప్రయత్నం చేస్తాం. మింగుదమా అని వెదకుచు తిరుగుతున్నాడు. కాబట్టి మెలకువగా ఉండండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి, మెలకువగా ఉండండి అనేటువంటి సందేశాలు మనం చూసాం. మూడవదిగా మనం ఆలోచించిన విషయం ఏంటంటే సంరక్షించండి. సంహరించండి అని కాదు, సంరక్షించండి. ప్రొటెక్ట్ దెమ్, ప్రొటెక్ట్ ద పీపుల్ ఆఫ్ గాడ్. వాళ్ళ పక్షాన వ్యాజ్యమాడండి, వాళ్ళ పక్షాన విజ్ఞాపన చేయండి, వాళ్ళకి దేవునికి మధ్యలో మధ్యవర్తులుగా మారండి. ఇంటర్సీడ్ ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. కుడి ఎడమ ఎరుగనటువంటి ప్రజలు మీ సంఘాల్లో ఉన్నారు, అమాయక ప్రజలు మీ సంఘాల్లో ఉన్నారు, ఆత్మీయ జ్ఞానం లేని ప్రజలు మీ సంఘంలో, ఎపేసీ సంఘంలో ఉన్నారు. ఎపేసీ సంఘంలోని అర్తమిస్ లేదా డయానా దేవి దేవత యొక్క ప్రభావంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించవద్దు, మెలకువగా ఉండండి. అట్ ఎనీ టైమ్ యూ కెన్ గో అండ్ మీట్ ద పీపుల్. అట్ ఎనీ టైమ్ యూ హ్యావ్ టు విజిట్ దెమ్. వాళ్ళని దర్శించాలి, వాళ్ళని బలపరచాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళతో సమయం గడపాలి. ఇన్వెస్ట్ యువర్ లైఫ్ ఇంటూ దేర్ లైఫ్స్. సంరక్షించండి, యేసు సంరక్షించినట్టుగా సంరక్షించండి. కోడి పిల్ల తన రెక్కల కింద పిల్లల్ని ఎలా ఉంచి సంరక్షిస్తుందో, కాపాడుతుందో అలా కాపాడండి. కంచే చేను వేసింది అన్నట్టుగా కాకుండా, రక్షక భటులే భక్షక భటులైనట్టుగా అలా కాకుండా, చూసారా, మనము వాళ్ళని కాపాడాలి, ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెస్ట్ చేయమని కాదు, ప్రొటెక్ట్ చేయాలి. నేను అప్పుడప్పుడు ఈ మాట చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చేటువంటి మాట, మా సార్ గారు, మా జెడ్పీ స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి సార్ గారు, మా క్లాస్లో ఒక అమ్మాయి కాపీ రాస్తున్నప్పుడు, చిట్టా రాస్తున్నప్పుడు, స్క్వాడ్ వచ్చినప్పుడు అమ్మాయిని వాళ్ళు డీబార్ చేయాలిపోతారు. నో నో నో, షీఈ్ మై స్టూడెంట్. అమ్మాయి నా స్టూడెంట్ అండి, ఎలా చేస్తుంది, నో అని గట్టిగా బల్లగుద్ది వాదించాడు. సరే, వాదించిన తర్వాత ఓకే ఓకే మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాం అని చెప్పారు. తర్వాత నీకు బుద్ధుందా, ఏం పనులు ఇవి అని అమ్మాయిని గద్దించాడు. ఆ అమ్మాయిని వాళ్ళ ముందు గద్దించలేదు, అక్కడ సంరక్షించాడు, డిఫెండ్ చేశాడు. ఇక్కడ మాత్రం తాట తీసేసాడు. అనగా అమ్మాయి ఏంటిది, ఏం పనులు ఇవి అనగా, ఎక్కడ సంరక్షించాలో అక్కడ సంరక్షించాలి, ఎక్కడ అన్ని చోట్ల మనం సమర్థించకూడదు. సమర్థించాల్సిన చోట సమర్థించి,
సరిచేయాల్సిన చోట సరిచేసి, మరి ఊటే సమర్థించడమే ఎక్కువైంది అనుకోండి. నా కొడుకు వాడండి, ఈడండి, నా బిడ్డ పలాందండి అని ఊటే సమర్థిస్తుంటే ఆ బిడ్డలు చెడిపోతారు. బెత్తము వాడని తండ్రి కుమారుడికి విరోధం అవుతాడు. అంటే 24 గంటలు ఒక కర్ర పట్టుకొని తిరగమని కాదు, ఒక లాఠీ పట్టుకొని పోలీసులు తిరిగినట్టు తిరగమని కాదు అని అర్థం. ఎప్పుడు ఒక దైవికమైన భయముతో వాళ్ళని ప్రభు బోధలో పెంచాలి అని దాని అర్థం. తర్వాత మనం చివరిగా ఆలోచించినట్టు విషయం, వాళ్ళ విషయము ఒకటి మనము జాగ్రత్తగా ఉండాలి, రెండవది మెలకువగా ఉండాలి, తర్వాత సంరక్షించాలి, తర్వాత జ్ఞాపకం చేసుకోవాలి అని మనం చెప్పుకున్నాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది, మనం దేవుని మాటలు ధ్యానించాలి. ఈ దినము కూడా మనం నిన్న చెప్పుకున్నటువంటి వాక్య భాగం అనగా అదే మూల వాక్యం అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాం. దేవుడు తన స్వరక్తమిచ్చి తమను కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేని అధ్యక్షుడిగా ఉంచెను ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండి. స్తోత్రం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు ఆత్మస్వరూపి కదండి. ఆత్మస్వరూపికి రక్తం ఏంటి? ఆత్మస్వరూపికి రక్త మాంసాలేంటి అని అడుగుతారేమో. దేవుడు ఆత్మస్వరూపే, కానీ ఆయన నరావతారిగా ఏ స్వరూపంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి రక్తం ఉంది. ఆయన రక్తాన్ని ఇచ్చి, రక్తాన్ని కార్చి సంపాదించినట్టు సంఘం. సంఘం ఊటే రాలేదు, సంఘం ఊటే స్థాపించబడలేదు. ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి తీసినప్పుడు అవ్వ వచ్చినట్టుగా యేసు యొక్క పక్కలో పొడిచినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో అప్పుడు రక్తమును నీళ్లు వచ్చాయి. ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన. కొత్త నిబంధన రక్తం వల్ల అయింది. కొత్త నిబంధన క్రీస్తు రక్తం వల్ల అయింది. పాత నిబంధన కోడల యొక్కయో, మేకల యొక్కయో, గొర్రెల యొక్కయో, పొట్టేళ్ల యొక్క రక్తం వలనైంది. కానీ కొత్త నిబంధన అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తం ద్వారా వచ్చింది. వెండి చేత లేకపోతే బంగారము చేత, క్షయమైన వాటి చేత నిబంధన స్థాపించబడలేదు. పాత నిబంధన ఏమో క్షయమైన వాటి చేత, కానీ కొత్త నిబంధన అక్షయమైన వాటి చేత అని లేఖనాల్లో రాయబడింది. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్న మనము సంఘం పెద్దలకు ఇవ్వబడినటువంటి హెచ్చరికలు, కొన్ని హెచ్చరికలు, 4 హెచ్చరికల గురించి చూసాం. ఈరోజు సంఘ పెద్దల గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మన సంఘాల్లో పెద్దలు ఉండాలి. అవునండి, పెద్ద 70 సంవత్సరాలు 3 ఉన్నారు, 80 సంవత్సరాలు 4 ఉన్నారని లెక్కలు చెప్పడం కాదు. అక్షరార్థమైనటువంటి లిటరల్ ఫిజికల్ ఎల్డర్స్ గురించి నేను మాట్లాడడం లేదు. ఆత్మలో పెద్దరికాన్ని తెచ్చుకున్నటువంటి, ఆత్మలో ఎదిగినటువంటి వాళ్ళు. కొంతమందికి వయసు పెరిగింది కానీ వాళ్ళకి వివేచన ఉండదు. వయసు పెరిగింది కానీ పిల్ల చేష్టలు చేస్తుంటారు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు అన్నారు, నేను పిల్లవాడిని వారే తలంచాను, పిల్లవాడిని అలాగా యోచించాను, ఇప్పుడు పెద్దవాడిని అయితేని పిల్ల చేష్టల్లో కొనసాగుతున్నానని కదా, పిల్ల చేష్టలు మానివేసి తిని. చూసారా, పిల్ల చేష్టల్ని మానివేశారు. పౌలు మానివేశాడు. అనగా మనము కూడా ఆత్మీయ జీవితంలో ఆరంభ దినాల్లో సూచక్రియల మీద తలకాయ నొప్పి తగ్గాలి, కాళ్ళ నొప్పులు తగ్గాలి, కళ్ళ నొప్పులు తగ్గాలి అనేటువంటి ఆ పిల్ల చేష్టల అనుభవాల్లో ఉన్నాం. కానీ ఇప్పుడు అవి తగ్గినా ఒకటే, తగ్గకపోయినా ఒకటే. ప్రభు నన్ను బాగు చేస్తాడు. బాగు చేయకపోయినా పర్లేదు. షడ్రకు మెషకు అబెద్నెగోల్లాగా ఆయన మమ్మల్ని రక్షించకపోయినను, రక్షిస్తే నమ్ముకుంటాం, రక్షిస్తే స్తుతిస్తాం, రక్షించకపోతే ఈ ప్రతిమకు నమస్కారం చేస్తామని చెప్పలేదు. గోడ మీద పిల్లుల్లాగా వాళ్ళు ప్రవర్తించలేదు. కొంతమంది గోడ మీద పిల్లుల్లాగా ప్రవర్తిస్తుంటారు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడే రాజకీయ నాయకుల్లాగా. దేవుడు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా. నీ జీవితం ఆయనకు అధికారం ఉన్నా లేకపోయినా, నువ్వు ఆయనకు అధికారానికి లోబడినా లోబడకపోయినా ఆయన ఒకే విధంగా మాట్లాడతాడు. ఆయన మాట మార్చే దేవుడు కాదు. తన పెదవుల గుండా వచ్చిన మాటని, తన నోటి నుంచి వచ్చినట్టు ఆ నిబంధనను రద్దు చేసేవాడు కాదు ఆయన. నేను రాసిందేమో రాశానండి అని పిలాతు చెప్పినట్లుగా దేవుడు కూడా ఖచ్చితంగా ఇదంతే, భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు ఎన్నడూ గతించవు అని చెప్పినటువంటి క్రీస్తు మాటలు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడింది,
సంఘ పెద్దల గురించి రాయబడింది 17వ వచనంలో. అంతటా మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఎంతమందిని పిలిచాడో మనకి తెలియదు. 19వ అధ్యాయంలో సంఘములోని కొంతమందిని పురుషుల్ని కలుసుకున్నాడు. వాళ్ళు లే పీపుల్ని కలుసుకున్నాడు. లే పీపుల్కి పరిశుద్ధాత్మ అభిషేకం గురించి చెప్పాడు. కానీ ఇక్కడ లీడర్స్కి ఆయన లాస్ట్ మెసేజ్ ఒకటి ఇస్తున్నాడు. వాళ్ళకు ఒక అనుభవం ఇచ్చాడు. ఇక్కడ ఆత్మీయ సత్యం తెలియజేశాడు. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనడు. 18వ వచనం నుంచి ఇంచుమించు 35వ వచనం వరకు, అనగా 18 వచనాల్లో ఒక మెసేజ్ ఆయన ఇచ్చాడు. ద లాస్ట్ మెసేజ్ ఆఫ్ పాల్ టు ద చర్చ్ అట్ ఎఫెసస్. ఎఫెసీలోని సంఘానికి పౌలు గారి యొక్క చివరి సందేశం. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. సంఘ పెద్దలారా, ఈ బాధ్యత ఆటోమేటిక్గా వచ్చింది కాదు. ఈ బాధ్యత వారసత్వంగా వచ్చింది కాదు. యూ వేర్ అపాయింటెడ్ బై గాడ్. దేవుడు మిమ్మను నియమించాడు. ఇక్కడ చూడండి, సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. కాయడం కోసం. కాసేది కాపరే కదా, మాదేం లేదు, మేము ఊటే కాపరిని విమర్శిస్తాం, కాపరి మీద కామెంట్లు చేస్తాం, కాపరి ప్రసంగం మీద కాదు. ఇది కాదు. ఇలాంటి విధానాలు కొన్ని సంఘాల్లో కనిపిస్తున్నాయి. పాస్టర్లే మార్చురాలు ఊటే. ఆ సంఘంలో ఏమో ఇప్పటికే 30 మంది పాస్టర్లు అయ్యారండి అని చెప్పుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పాస్టర్లని, దేవుని సేవకుల్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతున్నటువంటి సంఘ పెద్దలు ఉన్నారు. ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదండి. ఇక్కడ రాయబడింది, మీరు మీ కాపరితో కలిసి కాయాలి. పెద్దలు అనగా ఇంచుమించు సహాయ కాపరులు లాంటి వాళ్ళు. సంఘమును కాయుటకు, కాపరిని కాయడానికి కాదు, సంఘమును, సంఘ సభ్యులను, లేకపోతే చిన్న సంఘమైన పెద్ద సంఘమైన దాన్ని కాయుటకు మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు దేని యందు అధ్యక్షులుగా పెట్టాడు. ఆయన పెట్టింది, నన్ను నేను పెట్టుకోలేదు. అధ్యక్షుడిగా ఆయన పెట్టాడు. దేవుడు పెట్టాలి మనల్ని. ఒకటి, అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సువార్థికులు, ఉపదేశకులు అనబడిన వారిని దేవుడు నియమించాడు. అలాగే లీడర్స్, ఫస్ట్ లీడర్స్ని, సెకండ్ లీడర్స్ని, అనగా ఒక సార్వత్రికమైన నాయకులని, అదే సమయంలో స్థానిక నాయకులను కూడా పరిశుద్ధాత్ముడు నియమిస్తారు. ఒకటి, సంఘ పెద్దలు నియమించబడిన వారు, దే వర్ అపాయింటెడ్ వన్స్. రెండవది 32వ వచనంలో మనం గమనించినట్లయితే, మిమ్మును అప్పగిస్తున్నాను. ఏదని ఈయన అప్పగించేది ఏంటండి? నన్ను నేను అప్పగించుకోవాలి కాబట్టి నన్ను వేరే వాళ్ళు అప్పగించడం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు అప్పగించబడిన వాళ్ళే, తమ జీవితాలను అప్పగించుకున్న వాళ్ళే, క్రీస్తు కొరకు, సువార్త కొరకు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును, అనగా ఇట్ ఈస్ డెడికేషన్ కాదు, రీడెడికేషన్, పునఃప్రతిష్ఠ. ఇది మొదటి సమయాల గ్రంథము 7వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, వారు మరలా దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ఉపవాసం ఉన్నారు. దట్ ఈస్ నాట్ డెడికేషన్, రీడెడికేషన్, అది పునఃప్రతిష్ఠ. దేవా, ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని సంసోను ప్రార్థించాడు. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, దెలీలాతో కావచ్చు, ఇంకోరితో కావచ్చు, ఐఎమ్ సారీ ఫర్ ఆల్ దిస్, ఐ షుడ్ నాట్ డూ ఆల్ దిస్. నేను నీ సేవకుడు అనిపించుకోవటకు యోగ్యుడు కాదు, కాకపోతే లాస్ట్ ఛాన్స్, లాస్ట్ టైం అడుగుతున్నాను నేను, నో మోర్ ఛాన్సెస్ ప్లీజ్, దిస్ ఇస్ లాస్ట్ ఛాన్స్ అని అడుగుతున్నాడు. కాబట్టి అప్పుడు దేవుడు అతని యొక్క పునఃప్రతిష్టను బట్టి దేవుడు కాదు, అతని వెంట్రుకలు తిరిగి మొలుచుటకు ఆరంభించను. పునఃప్రతిష్ఠ. మనం ప్రతిష్టలో ఎదగాలి, ప్రతిష్ఠించుకోవడంలో, ప్రత్యేకపరచుకోవడంలో మనం ఎదగాలి. పునఃప్రతిష్ఠించబడ్డవారు వాళ్ళు. The church elders were not only appointed, but they were rededicated people. సంఘ నాయకుడు, వాళ్ళ మీద నాయకుడిగా ఉన్నవాడు, వాళ్ళని దేవునికి కృపావాక్యమునకు, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ కి అప్పగించాడు. మూడో విషయము, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని, వాక్యమందును ఉపదేశమందును, సువార్త యందు ఉపదేశమందు ప్రయాసపడు, రెట్టింపు సన్మానం చేయాల్సింది. అక్కడెక్కడ పోయి సన్మానం చేసి వాక్యం చదివి మీకు శాలువా కప్పాం. ఎందుకో తెలుసా?
అరే బాబు, నేను సంఘ కాపరండి బాబు, నాకేది మీరు సన్మానం చేసేది, నేను సువార్థికుడి, నాకు మీరు సన్మానం చేసేది ఏంటి? సంఘ పెద్దలకు చేయబడాల్సిన సన్మానం గురించి అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పాడు. నీకన్నా సీనియర్ ఎల్డర్స్ ఉంటారు, వాళ్ళని కొద్దిగా సన్మానించవా బాబు అన్నాడు. ఇక్కడ ఊరే ప్రతి వాడికి శాలువా కప్పి సన్మానం చేస్తున్నారు. శాలువా కాదు, అది సిలువ. ఇలాంటి సన్మానాలు నాకు ఏమో ఇంచుమించు 60-70 శాలువాలు పడినాయి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి. ఎందుకు ఈ శాలువాలు? సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం మూడవది, వాక్యమందు ప్రయాసపడేవాళ్ళు. వాక్యం నేర్చుకునేవాళ్ళని కాదు, సంఘ పెద్ద వాక్యాన్ని బోధించాలి. ఆది సంఘంలో సంఘ పెద్దలు వాక్యాన్ని బోధించేవాళ్ళు. ఈ రోజుల్లో సంఘాన్ని వాక్యం బోధించేవాళ్ళు కదా సంఘ పెద్దలు. వాక్యం చెప్పేవాళ్ళని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. ఒకటి, సంఘపు పెద్దలు నియమించబడిన వాళ్ళు, సంఘపు పెద్దలు పునఃప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు, సంఘపు పెద్దలు ప్రభు వాక్యమందు ప్రయాసపడేవాళ్ళు. నేర్చుకోవడానికి ప్రయాసపడతారు, అప్పుడు బోధించడానికి కూడా ప్రయాసపడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం నేను మీకు ముగిస్తాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన చెప్తున్నట్టు మాట, పేతురు గారు చెప్తున్నట్టు మాట, హలో, మీరు ప్రభువులుగా ఉండొద్దు. ప్రభు ఆల్రెడీ ఉన్నాడు, మనం ప్రభువులు కావద్దు. మీరేం కావాలంటే మందకు మాదిరిగా ఉండండి. బీ ఏ రోల్ మోడల్ టు యువర్ చర్చ్ ఆర్ టు ది కాంగ్రిగేషన్. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్తోను మీ మధ్య నుండి దేవుని మందను పై విచారణ చేయొచ్చు. దాన్ని కాయడి, మామూలుగా గాయడం కాదు, పై విచారణ చేయొచ్చు. ఓవర్సీ చేస్తూ మీకు అప్పగించబడిన వారిపైన, అనగా మంద పైన, చిన్న మంద పైన, లోకల్ చర్చ్ మీద, లిటిల్ ఫ్లాక్ మీద ప్రభువులైనట్టుండక మాదిరులుగా ఉండండి. పాదిరులారా మాదిరులుగా ఉండండి అని చెప్పడము ఇక్కడ అపోస్తలుడి యొక్క ఉద్దేశం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. సంఘ పెద్దలు ఎవరు? సంఘ పెద్దల గురించి మనం అర్థం చేసుకోవడానికి, ఒకటి, వాళ్ళు నియమించబడ్డ వారని, పునఃప్రతిష్ఠ చేసుకున్న వారని, ప్రభు వాక్యమందు ప్రయాసపడేవారని, మూడోది ప్రభువులాగా మాదిరిగా ఉండాల్సిన వాళ్ళు, మాదిరిగా ఉండాలి. కాబట్టి ఈ సంఘ పెద్దలు, ఇటువంటి సంఘ పెద్దలు మన సంఘాల్లో తయారవునట్లుగా ప్రభు మన సంఘాలకు సహాయం చేసి మన సంఘాలను ఉజ్జీవపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.